కూడా ఏదైతే టిప్పు సుల్తాన్ అనేటువంటి ముస్లిం నాయకుడు విగ్రహాన్ని పెట్టేదానికి నెల్లూరు జిల్లా అంతా కూడా నెల్లూరు జిల్లాలో ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది ముస్లింలు సోదరులందరూ కూడా దాన్ని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మా అందరి దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మేము ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా విగ్రహం పెట్టి తీరుతామని చెప్పడం జరిగింది. మేము ఎవరు కూడా దాంట్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వివిధ హిందూ సంస్థలన్నీ కూడా ముస్లింలకు వ్యతిరేకమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మేము ఎక్కడా కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈరోజు కూడా అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కూడా ముస్లింలకు అనేక అవకాశాలు కల్పించడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు కూడా మంత్రిత్వ శాఖలో కూడా ముస్లిం సోదరులందరినీ మంత్రిత్వ శాఖలో పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా అనేకమైనటువంటి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విజయవాడ ఈస్ట్ ఎన్నికల్లో ఏదైతే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ మన సుజనా చౌదరి గారు విజయం సాధించడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈరోజు ఎవరైతే టిప్పు సుల్తాన్ గారి విగ్రహం పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మేము సూటిగా తెలియజేసేది ఏంటంటే మీరు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టేదానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని ఎంత దూరమైనా కూడా మేము పోరాటం చేసేదానికి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా హిందూ సంస్థలన్నీ కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా మేము ఏంటంటే ఏదేదో మాట్లాడి మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా మేము మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఏంటంటే సున్నితంగా మీకు తెలియజేస్తున్నాం. ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో అబ్దుల్ కలాం గారు కావచ్చు, అదేవిధంగా అబుల్ కలాం గారు కావచ్చు, మౌలానా ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ విగ్రహాలు పెట్టేదానికి మేము స్వాగతిస్తున్నాం. మీరు దాన్ని పెడతానంటే ప్రాంతం చెప్పండి, అక్కడ మేము కూడా వచ్చి పాల్గొంటాం. మా వంతు సహాయం మేము కూడా చేసేదానికి ఇబ్బంది లేదు. కానీ దేశ ద్రోహి అయినటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే టిప్పు సుల్తాన్ గారు ఉన్నారో ఈ విగ్రహాన్ని పెట్టేదానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద రాబోయే రోజుల్లో పోరాటం చేసేదానికి సిద్ధమే. దేనికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.